అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేది ఏందంటే వైరల్ కూడా అయితా ఉంది సోషల్ మీడియాలో. నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడిని, జగన్ గారిని ఒకే స్టేజ్ మీద చూడాలి అని చాలా మంది కూడా ట్వీట్ చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళ ట్వీట్ ఎట్టయితుంది అది ఎట్టయితుంది వాళ్ళు ఆశించుకొని ట్వీట్ చేస్తేనే అవుతుందా? అది ప్రోటోకాల్ ప్రకారం చేస్తే, ప్రోటోకాల్ అంటే ఏంటంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన కూడా డాష్ మీదకి రావచ్చు, ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రధానమంత్రి ఉంటారు, ఈయన శాసనసభ్యుడే కదా, డాష్ మీదకి ఎట్టొస్తాడు? వచ్చేదానికి లేదు. ఇంకోటి దాదాపుగా అమరావతి కూడా డెవలప్‌మెంట్ కోసం కొన్ని కోట్ల టెండర్‌లు కూడా పిలుస్తా ఉన్నారు. అంటే ఏ విధంగా డెవలప్‌మెంట్ అయితుందని అనుకుంటారు? అంటే ఇప్పుడు ఆయన హైప్ చేస్తున్నారు. ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని ఆయన అనుకోవాల్సింది, లేకుంటే ఆ ప్రాంత ప్రజలు అనుకోవాల్సింది. రాయలసీమ ప్రాంత వాసులు అయితే దాన్ని గుర్తించడమే లేదు. నార్త్ కోస్టల్ ఆంధ్ర ప్రజలు కూడా అంతగా గుర్తింపు లేదు. అది ఏదో 2 జిల్లాలకు సంబంధించిన సమస్య. గుంటూరు జిల్లాకు, కృష్ణా జిల్లాకు సంబంధించిన సమస్యగానే చూస్తున్నారు కానీ అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమస్య చూడడం లేదు. అందువల్ల అక్కడ ఖర్చు పెట్టేదాని మీద విమర్శలు ఉన్నాయి. ఏందా ఇది మొత్తం తీసిపోయాడు అమరావతిలో పెడితే ఆ అప్పు ఎవరు కట్టాలా? వరల్డ్ బ్యాంకే ఇస్తాను అనుకోండి అప్పు. అప్పు తుదకు ప్రజలందరూ చెల్లించాలా? మేమంతా ఎందుకు చెల్లించాలా? బాగుపడేది, బాగు చేస్తుండేది అక్కడ, మేమందరం ఎందుకు చెల్లించాలా అనేది. కాకపోతే ఏమిట్రా అంటే రాజధాని అంటే నాకైతే అర్థం కాని సమస్య. ఆయన ఏదో రాజధాని నిర్మిస్తా అంటున్నాడు కానీ ప్రభుత్వం చేసేది ఏమిటి ఉంటుంది? అది ప్రభుత్వం చేసేది కొన్ని కార్యాలయాలు. ఏం ఏం చేస్తారు ఆ కార్యాలయాలు? ఒకటి అసెంబ్లీ కావాల్సిందే, సెక్రటరేట్ కావాల్సిందే, హైకోర్టు కావాల్సిందే, తర్వాత డైరెక్టరేట్లు ఉన్నాయి, వాటికి బిల్డింగ్లు కావాల్సిందే. తర్వాత కాకపోతే ఉద్యోగస్తులకు కొన్ని కాలనీలు ఏర్పాటు చేయొచ్చు, ఐఏఎస్లకు, ఉద్యోగస్తులకు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్యేలకు చేయొచ్చు, అంత మేరకే కానీ అవి ప్రభుత్వం ఉంటాయి. మిగతాదంతా ప్రైవేటు పెట్టుబడులు రావాల్సిందే కదా. ఇప్పుడు హైదరాబాద్ చూసుకోండి, గవర్నమెంట్ చేసిన బిల్డింగ్లు అవే. ఏమున్నాయి? సెక్రటరేట్ కట్టినారు, కొత్త అసెంబ్లీ ఒకటి కట్టినారు, హైకోర్టు అంటే పాత బిల్డింగ్లోనే ఉంది, కొంత డైరెక్టరేట్లకు కొన్ని బిల్డింగ్లు కట్టినారు, కొన్ని కాలనీలు కట్టినారు. ఇది విజయనగరం కాలనీ కానీ, పంజగుట్ట కాలనీ కానీ, ఎర్రమంజుల కాలనీ కానీ అవి ఉద్యోగస్తుల కోసం కట్టినారు. అంతకు మించి జరిగింది ఏంటి? మిగతాటన్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ వచ్చినట్టన్ని. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు. అంటే అభివృద్ధిని మనం అమరావతిని అభివృద్ధి చేసుకుంటే మన కాడికి పెట్టుబడులు వస్తాయి, మన కాడ కూడా మరో హైటెక్ సిటీ లాంటి సిటీని ఏర్పాటు చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రైవేట్ ఇండస్ట్రీ అంతా ప్రభుత్వం ప్రోత్సహించిందా? వాళ్ళు వ్యాపారం రీత్యా వాళ్ళకి ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడ డెవలప్ అవుతా వస్తారు. కాకపోతే ప్రభుత్వం కొంచెం ప్రోత్సాహంగా కావాలని ఇండస్ట్రీస్ ఎక్కడైనా అడుగుతారు, భూమిని ఏదో కేటాయించడము, నీటి సౌకర్యం కల్పించడము, అటువంటి వసతులు కల్పించాల్సింది, రోడ్డు సౌకర్యం కల్పించమంటారు. మిగతాటి ఏమో వాళ్ళు పెట్టుకోవాల్సిందే కదా. అంటే రాజధాని విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే గవర్నమెంట్ అంటే 3 రాజధానులు కూటమి ప్రభుత్వం ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అంటాను. అంటే గత ప్రభుత్వం 3 రాజధానులు అని చెప్పారు, వీళ్ళేమో అమరావతి అని చెప్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అంటే ఏం చెప్తారు? అంటే ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటారు? ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఉండాలని అనే వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. అయితే ఇది 3 ప్రాంతాల కలయిక, నార్త్ కోస్టల్ ఆంధ్ర, కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం, 3 ప్రాంతాల కలయిక. 3 ప్రాంతాల్లోనూ అది ఒక భావసారూప్యతను సాధించి ప్రకటించింటే పోయిండేది. అట్లా ప్రకటించకుండా ఒంటెత్తు పోకల్లో ఏదో ఆయన కృష్ణా గుంటూరు జిల్లాలకు మేలు చేయాలనే ధోరణిలోనే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించినారు. అది అనువైన స్థలం కాదని కూడా కృష్ణ కమిటీ చెప్పారు కదా. ఇది వేరే చోట చూసుకోండి, ఇది అంత అనువైన స్థలం కాదని. అంటే ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ జగన్ గారు వస్తే ఏమన్నా మళ్ళీ చేంజ్ చేస్తారని చేయొచ్చు, అదేం ప్రభుత్వం ఇష్టం, దానికి ఏముంది. అంటే గవర్నమెంట్ మారినప్పుడు అలా రాజధాని మారుతుందా? ఏం పుట్టుతుందో? ఎందుకంటే రాయలసీమలో ఉండే అభిప్రాయాలు రాయలసీమలో ఉన్నాయి, నార్త్ కోస్టల్ ఆంధ్రలో ఉండే అభిప్రాయాలు భావసారూప్యత లేదు అంట.
భావసారథ్యం లేనప్పుడు దాది ఏ ఏ విధంగా అయినా రూపుదాల్చొచ్చు అంటాను. ఓకే.